సో ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో జనసేన కీలక పాత్ర అయితే పోషిస్తోంది. జనసేనకు 24 సీట్లు కేటాయించడం ఇప్పటికే ప్రకటించడం జరిగింది. సో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇటీవల అంటే 29వ తారీఖున ఒక లేఖనైతే విడుదల చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి. సో ఈ లేఖ ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది రాష్ట్రంలో. సో ఈ లేఖ సారాంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని కలుద్దామని అనుకుంటున్నాను. బట్ ఆయన నాకు ఆ ప్రయారిటీ ఇవ్వట్లేదని లేఖ ద్వారా మనకు తెలుస్తుంది. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. ముద్రగడ పద్మనాభ అనే వ్యక్తి ఒక సీనియర్ నాయకుడు. నెక్స్ట్ ఏంటంటే అతను తెలుగుదేశంలోని కాపు సామాజిక వర్గానికి ఎంతో కీలకమైన బాధ్యతలు పోషించే వ్యక్తి. అయితే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇన్ టైంలో కలవలేదని చెప్పేసి అతని ఏదో మనస్తాపానికి చెంది ఆ తర్వాత దాన్ని ఇంకో లేఖ ప్రకారంగా రిలీజ్ చేయటం అనేది కాదు. ఇది 2-3 రోజులు ఏదైనా లేట్ అయినా కూడా కళ్యాణ్ గారు స్పందిస్తారు. ముద్రగడ పద్మనాభం గారిని కలుస్తారు. ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రజల కోసం, ఈ కాపు సామాజిక వర్గం కోసం పనిచేసే విధంగానే ఉంటుంది. అది మాత్రం కరెక్ట్గా చెప్పగలం. మేము తెలుగుదేశంలో తిరిగాం. తర్వాత ఇప్పుడు జన సైనికులుగా మేము కూడా వర్క్ చేస్తున్నాం దీనికోసం. దక్షిణ నియోజకవర్గంలోని మేము ఒక కార్యకర్తలుగా పనిచేస్తున్నాం. సో ఇప్పుడు అంటే ఈ 24 సీట్లు గెలుపొందిన తర్వాత పవర్ షేరింగ్ ఉంటుంది అని ఆశించవచ్చు అంటారా? అంటే అది చంద్రబాబు నాయుడు గారితో పెట్టుకున్న తర్వాత అది అధిష్టానం వాళ్ళు మాట్లాడుకునే విధంగా అనేది జరుగుతుంది. అది పవర్ షేరింగ్ అనేది ఎంతవరకు వస్తుంది ఏంటనేది వాళ్ళు పడే ఒప్పందాలు అది. అయితే ఈ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, వీళ్ళు ఎవరైనా సరే రాష్ట్ర ప్రజల బాగు కోసం, రాష్ట్రంలో ఉపాధి ఇలాంటివి జరగడానికి అయితే మటుకు చాలా బాగా ఏర్పడుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అంటే ఈ ముద్రగడ పద్మనాభం లేఖలో మనం చూసుకుంటే సారాంశం చూసుకుంటే నేను తుప్పుపట్టిన ఇనుములా కనిపించానేమో పవన్ కళ్యాణ్కు, అందుకు నా దగ్గరకు రాలేదని చెప్పి తన ఆవేదన కూడా వ్యక్తపరుస్తున్నారు. అదే కదా 80 సీట్లు మినిమం సంపాదించుకుంటారని అనుకున్నాను, పవర్ షేరింగ్ కూడా ఉంటుందని ఆశిస్తున్నాను అని చెప్పి చాలా బలంగా అంటే ఒక ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీన్ని మనం ఎలా చూడవచ్చు అంటారు? అయితే ముద్రగడ పద్మనాభం గారు ఏంటంటే చాలా పెద్ద వ్యక్తి, ఒక అనుభవపూర్వమైన వ్యక్తి. అతను ఏదో ఒక ఆవేదనలోనే ఆవేశంలోనే ఒక మాట వదిలిన ఒక లేఖ రూపంలో అది పెద్దగా పవన్ కళ్యాణ్ గారు అయితే రిసీవ్ చేసుకోరని నేను అనుకుంటున్నాను. అది మామూలుగా మళ్ళీ ఇంకొక రోజు ఏదో పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకొని ఏంటంటే వాళ్ళ అన్నగారు పిఆర్పిలోని కూడా సపోర్టింగ్గా ఉన్న ముద్రగడ పద్మనాభం ఈరోజు మళ్ళీ దాన్ని ఏదో విధంగా ఇద్దరు సర్దుబాటు చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఏపీ ఎన్నికల్లో జనసేన చాలా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పాలి. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఒక లేఖనైతే ఈ నెల ఫిబ్రవరి 29న ఒక లేఖనైతే విడుదల చేయడం. ఆ లేఖ సారాంశం ఏంటంటే నన్ను పవన్ కళ్యాణ్ కలవలేదు, నాకు అంత ఇంపార్టెన్స్ లేదా అని చెప్పి తన ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. సో దీనిపై ఏమంటారు? ముద్రగడ పద్మనాభం గారు అయితే లేఖ విడుదల జరిగిందండి. నేను అనుకుంటున్నాను ఏంటంటే మా సార్ పవన్ కళ్యాణ్ గారు కొంచెం బిజీ షెడ్యూల్, ఈ టైంలో చాలా బిజీగా ఉన్నారు. ఈ సీట్లు అవ్వచ్చు ఏమవ్వచ్చు, అందువల్ల కలవడం లేట్ అవ్వచ్చేమో, కానీ కలుస్తారని నేను అనుకుంటున్నాను కంపల్సరీగా. ఈ విషయం పైన అతనైతే బాధపడాల్సిన అవసరం లేదు, కాకపోతే కొంచెం లేట్ అవుతుందేమో మేము అనుకుంటున్నాం జన సైనికుల తరపు నుండి. కలుస్తాను అని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు వచ్చి కలవలేదు, సీట్ల ప్రకటన కూడా అయిపోయింది అంటే నాకు అంత ప్రయారిటీ లేదా అని అంటున్నారు. ఆయన ఉద్దేశం కరెక్టేనండి, ఎవరైనా అలాగే అనుకుంటారు. కానీ మేము కూడా ఆలోచించాం, అతను చాలా కీలకమైన వ్యక్తి. ఈ విషయం ఇలాంటి సందర్భంలో కూడా అతను కలవాలి ఎలాగైనా, అయినా సరే కలవట్లేదంటే ఇదే అనుకుంటాం బిజీగా ఉండడం వల్లే. మరి తప్పనిసరిగా కలవాలని మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎలాగైనా సరే అతన్ని కలుస్తారని అనుకుంటున్నాం. ముద్రగడ గారు ఇంకొక ప్రశ్న కూడా వేశారు అందులో ఏంటంటే జనసేన 80 సీట్లకు పైగా తెచ్చుకుంటుంది, పవర్ షేరింగ్ కూడా హామీని కూడా తెచ్చుకుంటుంది, అలా నేను ఆశించాను, అలా కలిసి వెళ్దామని నేను అనుకున్నాను, కానీ 24 సీట్లకే పరిమితం అయిపోయింది అని చెప్పి ఆవేదన అయితే వ్యక్తం చేస్తుంది. సార్ ఈ ఆవేదన మీరు చెప్పింది ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఈ ఆవేదన అయితే అందరిలోనూ ఉంది. కానీ ఆయన ఆలోచన విధానం మేము అనుకున్నది ఏంటంటే 80 సీట్లు ఓకే, అంతవరకు వెళ్తే ఎంతో కొంత తెచ్చుకోవచ్చు అనుకున్నారు. కానీ 24 సీట్లైనా సరే నా మాట విని నాకు వాల్యూ ఇచ్చిన ఎవరైనా సరే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, దానికి కట్టుబడి నేను ఉంటున్నానంటే దానికి మీరు కూడా ఉంటారు అనుకున్నారు. 24 సీట్లు కూడా గెలిపించి చూపించండి, అక్కడ అసెంబ్లీలో మనం ఏంటి చూపిస్తాం అంటే అక్కడ
షేరింగ్ కావచ్చు, సీఎం సీటు ఏదైనా సరే 24 గెలిస్తే కంపల్సరీగా సీఎం అధిష్టానాన్ని ఆరోధిస్తారు కంపల్సరీగా. 24 సీట్లు ముందు గెలుచుకొని చూపిద్దామని. 24 సీట్లు ఇచ్చారు కదా, దీనివల్ల మనకి అదే 80 సీట్లు అని చెప్పి 24 సీట్లు ఇచ్చారు కదా, అవుతుందా అవదని అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే అదే చెప్పారు, నా మాట నమ్మి మీరు 24 సీట్లైనా గెలిపించండి, అధిష్టానం ఎలా మన దగ్గరికి రాదు చూస్తానని చెప్తాను, అంత ధైర్యం ఇచ్చారు మాకు. అంటే ఇప్పుడు 24లో మెజారిటీ సీట్లు గెలిచారు అనుకుందాము. సో పవర్ షేరింగ్ వస్తుంది అంటారు కంపల్సరీ. కంపల్సరీ 24లో 24 మ్యాక్సిమం 24 దగ్గర గెలిచినా సరే కంపల్సరీగా షేరింగ్ ఉంటుంది మేము అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఒకవేళ దూరం అయితే జనసేనకి ఏమైనా నష్టం ఉంటుందా? నష్టం ఉంటుందంటే చెప్పలేమండి, అతను అయితే వదులుకునే ప్రసక్తే లేదు. మ్యాక్సిమం పవన్ కళ్యాణ్ గారు మీట్ అవుతారు అనుకుంటున్నాం, మేమైతే కలిసి రావాలనే అనుకుంటున్నాం. ఓకే, బలం పెరుగుతుంది అనుకుంటున్నాం. ఫిబ్రవరి 29న ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్కి లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ సారాంశంలో ఏంటంటే తను హర్ట్ అయినట్టే ఉన్నారు. ఎందుకంటే తను ఆశించినట్లుగా పవన్ కళ్యాణ్ నుంచి స్పందన లేదనే ఆ లేఖ ద్వారా మనకు తెలుస్తుంది. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? పవన్ కళ్యాణ్ గారు ఒక సామాన్య కార్యకర్తను కూడా వదులుకోరన్నమాట. ఆయన తత్వం అలాంటిది. కాకపోతే ఏంటంటే ఈ సీట్ల యొక్క చర్చలు కావచ్చు, ముందున్న భారీ సభ కావచ్చు, ఈ పనుల వల్ల అతను కొంత ఆలస్యం మాత్రం జరిగింది. వదులుకోవడం మాత్రం కాదు, నిర్లక్ష్యం అంతగానే కాదనమాట. దాన్ని ముద్రగడ గారు అపార్థం చేసుకున్నారు అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన మాట ఇచ్చారంటే తప్పనిసరి కలుస్తారు. అనుకున్న ఈ బిజీ షెడ్యూల్ వల్ల కళ్యాణ్ గారు కలవలేకపోయారు. దీన్ని ముద్రగడ అపార్థం చేసుకుని ఆయన ఈ రకంగా లేఖ విడుదల చేశారు. విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీగా ఉన్నారు. అసలు మా పార్టీ యొక్క స్ట్రెంత్ ఏంటి, ఎన్ని సీట్లలో మేము పోటీ చేస్తే 98% స్ట్రైక్ ఎంత వచ్చే అవకాశం ఉంది, తద్వారా ఇక ముందు మా యొక్క వ్యూహం ఏంటి అనే విషయంలో పూర్తిగా చర్చించి ఒక అవగాహనకు వచ్చిన తర్వాతనే ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని ప్రతి ఒక్క జన సైనికుడు స్వాగతిస్తున్నాం. ఎందుకంటే అత్యధిక స్థానాల్లో పోటీ చేసి తద్వారా ఎక్కువ స్థానాలు కోల్పోయి వైసీపీకి మళ్ళీ ప్రభుత్వాన్ని ఇచ్చేలా కాకుండా ఏ సీట్లు అయితే మేము ఖచ్చితంగా గెలుస్తాం అనే విషయాన్ని మేము తెలుసుకొని ఆ సీట్లో పోటీ చేసిన తర్వాత 100% స్ట్రైక్ రేట్ ఉంటే రేపు ఉదయం ప్రభుత్వంలో షేరింగ్ అనేది అది పెద్దల నిర్ణయం. అది కాకపోతే ప్రభుత్వాన్ని నడిపేందుకు ముఖ్యంగా కీలక పాత్ర వహించేట్టుగా అవుతుందని మాత్రం మేము ఆశిస్తా ఉన్నాం. ఇప్పుడు అంటే 24 సీట్లు ఎప్పుడైతే ప్రకటించారో మీరు ఏమంటున్నారంటే కార్యకర్తను కూడా పవన్ కళ్యాణ్ గారు వదులుకోరు అని చెప్తున్నారు. సో ముద్రగడ పద్మనాభం విషయానికి వస్తే ఆయన కాపు ఉద్యమ నేత, అగ్రనేతగా చెప్పవచ్చు. సో అటువంటి ఆయన్ని సీట్లు ప్రకటించే ముందే కలిసి ఒక విధమైన వాతావరణం తీసుకొస్తే బాగుంటుంది కదా. అంటే పద్మనాభం గారు అనే వ్యక్తి అపార అనుభవం వ్యక్తి. 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ ప్రయాణం, చాలా త్యాగాలు చేశారు. ఒక జాతిని నడిపేందుకు ముందుకొచ్చారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇంకా అతను తన నిర్ణయాన్ని పూర్తిగా జనసేన పార్టీలో చేరుతున్నాను లేదనే విషయాన్ని ఆయన చెప్పలేకపోవడం వల్ల కళ్యాణ్ గారు ఆ విషయం చర్చించలేకపోవచ్చు. ఎందుకంటే ఇది పార్టీ వ్యవహారం. ఆయన పార్టీ వ్యక్తి, ఆయన పార్టీలో చేరుతారా లేక బయట నుండి ఒక కాపు నేతగా ఆయన సపోర్ట్ చేస్తారా అనే విషయం పూర్తిగా క్లారిటీ లేకపోవడం వల్ల పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉండకపోవచ్చు. కానీ అతనికి ఇవ్వాల్సిన గౌరవం అయితే డెఫినెట్గా ఆయన ఇస్తారు. ఎందుకంటే ఆయన చాలా త్యాగాలు చేశారు, ఒక జాతిని ఇన్స్పైర్ చేయగలిగే వ్యక్తి. సో అలాంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా గౌరవిస్తారు కనుకనే నేను నేరుగా వెళ్ళి ఆయన్ని కలుస్తానని చెప్పారు. అతన్ని రమ్మని చెప్పాలి, ఆయన కలుస్తానంటే పవన్ కళ్యాణ్ గారు కలుస్తానని చెప్పారు. సో అక్కడ అర్థమవుతుంది ఆయన అంటే కలుస్తానని చెప్పి లాంగ్ మార్చ్లో చెప్పడం జరిగింది, 2019లో చెప్పడం జరిగింది. బట్ ఇప్పటికీ కూడా కలవకపోవడం ఏ విధంగా చూడవచ్చు అంటే, ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు నేను ఒక తుప్పు పట్టిన ఇనుము, అందుకే నాకు ఆ ప్రయారిటీ లేదేమో అని చెప్పి కొంచెం హర్ట్ అయ్యారనే చెప్పాలి. ఆ లేఖలో స్వయంగా ఆయనే మనకి రాయటం కూడా జరిగింది. సో దాన్ని ఏ విధంగా చూడవచ్చు అంటే పవన్ కళ్యాణ్ గారు దీనిపై ఏ విధంగా స్పందించబోతారు? అంటే పద్మనాభం గారు లేఖలో చెప్పారు, నాలాంటి అంటే అలాంటి ఆశయాలున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్కి అర్థమై ఉంటుంది. ఆయన చేసిన త్యాగాలు కావచ్చు, నిస్వార్థంగా తను పనిచేస్తున్న విధానం కావచ్చు, రాజకీయ పార్టీ నడిపే విధానం కావచ్చు, అని పద్మనాభం గారి అని ఆయనకు అవగాహన మేరకే ఆయన లేఖలో రాశారు. అంటే లేఖలో పవన్ కళ్యాణ్ రాస్తూ తన మనస్తాపం రాశారనమాట. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు పద్మనాభం గారిని మాత్రం కించపరిచేలా ప్రవర్తించారు. ఏది కూడా చిన్న మనస్పర్ధ మాత్రం, చిన్న మిస్అండర్స్టాండింగ్ అయింది ఇక్కడ.
పవన్ కళ్యాణ్ యొక్క బిజీనెస్ వలన మాత్రమే ఆయన అవాయిడ్ చేసి ఉండొచ్చు, కానీ ఉద్దేశపూర్వకంగా మాత్రం కాదనేది మేము ఘంటాపదంగా చెప్పగలం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి కార్యకర్తని, ప్రతి నాయకుడిని, ప్రతి ఒక్కరిని కలవాలనే గత 20-30 రోజుల నుంచి ఆయన తన ప్రయాణం చేస్తున్నారు. సో ఈ ప్రయాణంలో కొన్నిసార్లు ఆయన షెడ్యూల్ కూడా మిస్ అయ్యి ముందుకెళ్లాల్సిన అవసరం వచ్చిందనమాట. సో దానిలో భాగంగా కలవకపోవడం తప్ప ఆయన్ని నెగ్లెక్ట్ చేయడం అనేది ఎట్టి పరిస్థితిలో కాదు. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అసలు కానే కాదు. ఇప్పుడు 24 సీట్ల గురించి పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే ప్రయారిటీ ఇవ్వటం లేదని జన సైనికులు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, కొంతమంది ప్రజలు కూడా అంటే ఎక్కువ సీట్లు తెచ్చుకుని ఉంటే బాగుంటుందని చెప్పి చాలామంది ఆశించారు. మనం ఆ ముద్రగడ లేఖను నిశ్చితంగా పరిశీలించగలిగితే అక్కడ ఈయన కూడా 80 సీట్లకు పైగా తెచ్చుకుంటారని, పవర్ షేరింగ్ కూడా 2 ఇయర్స్ పాటు అది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని కూడా ఆయన ఉద్దేశపూర్వకంగా అందులో మెన్షన్ చేయడం జరిగింది. దాన్ని మనం చూసుకోవచ్చు. అంటే ముద్ర గారు కూడా ఆశించారు, పద్మనాభం గారు కూడా ఆశించారు 80 సీట్లు తెచ్చుకుంటారు, పవర్ షేరింగ్ అడుగుదాము, కలిసి వెళ్దామని ఆశించినట్లుగా మనకు ఆ లేఖలో స్పష్టంగా అయితే కనిపిస్తోంది. దీనిపై ఏమంటారు? అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయంటేనండి, ఒక ఎమ్మెల్యే సీటు గెలవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. అలాగే మనం చెప్పారు జెండా సభలో కళ్యాణ్ గారు, కొన్ని గ్రామాలలో ఇంకా మా జనసేన పార్టీ పూర్తిగా అంటే బూత్ లెవెల్లో కూడా, గ్రౌండ్ లెవెల్లో ఇంకా వెళ్ళలేదనేది సత్యం. సో ఇలాంటి పరిస్థితుల్లో 80 సీట్లు తీసుకొని దాంట్లో ఒక 20-25 గెలిస్తే తద్వారా మిగిలిన సీట్లు వైసీపీకి ఇచ్చి వాళ్ళని మళ్ళీ అధికారం వచ్చేలాగా సపోర్ట్ అవుతుంది. అలా కాకుండా అసలు మన గ్రౌండ్ రియాలిటీ ఏంటి అంటే, ఏ చోట్ల జనసేన పార్టీ స్ట్రెంగ్తన్గా ఉంది, ఏ చోట గెలిస్తే 100% ఓటు ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ గెలిచే అవకాశం ఉంది, ఎక్కడ నాయకులు ఆ కార్యకర్తలను కావచ్చు, జన సైనికులు కావచ్చు ఓటుగా మళ్లించేందుకు జనంలోకి వెళ్ళగలరు. ఇలా నాయకుల యొక్క క్యాపబిలిటీ కావచ్చు, గ్రౌండ్ రియాలిటీ కావచ్చు, అక్కడ జనసేన టీడీపీ యొక్క స్ట్రెంగ్త్ అని కావచ్చు, ఇవన్నీ చూశారు. ఇవన్నీ చూసి నా అంచనాకి అంటే పవన్ కళ్యాణ్ గారు మరి ఎక్కువ అవుతుందని 98 చెప్పారేమో, 100% స్ట్రైక్ రేట్ మేము తీసుకున్న 24 గెలుస్తాం. అది చిన్న ఫిగరింగ్. ఎందుకంటే ఇప్పుడు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా 88 సీట్లు వచ్చి సింగిల్గా అధికారాన్ని తీసుకునే పరిస్థితి ఆంధ్రాలో కనబడట్లేదు. సో ఆ రకంగా చూసుకుంటే మా జనసేన పార్టీకి వచ్చే ఈ 24 సీట్స్ రేపు ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి చాలా కీలకం అవుతాయి. సో అక్కడ ఓట్ షేరింగ్ కూడా జరుగుతుంది, అట్ ద సేమ్ టైం పవర్ షేరింగ్ కూడా జరగచ్చేమో అని ఆశిస్తున్నాను. అంటే మీరు అనుకున్నట్టే 100% రిజల్ట్ వచ్చిందని అనుకుందాము, బలంగా ఈ 24 సీట్లు గెలుపొందారని అనుకుందాము, పవర్ షేరింగ్ ఉంటుందని ఖచ్చితంగా ఉంటుందని చెప్పగలరా? అంటే అది అధినేతల యొక్క నిర్ణయం. అది పవర్ షేరింగ్ కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క రూలింగ్ చూడాలని ప్రతి ఒక్క జన సైనికుడు, ఆంధ్రాలో నిజాయితీగా ఉన్న ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే నిజంగా చాలా ఆనందకరం. అలాంటి అవకాశం రావాలని కోరుకుంటున్నాను. ఏపీ రాజకీయాల్లో జనసేన కీలక పాత్ర పోషిస్తుందనే చెప్పాలి. అయితే ఇటీవల ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేత ఒక లేఖను అయితే పవన్ కళ్యాణ్కి సంధించడం జరిగింది. ఆ లేఖలో సారాంశం ఏంటంటే, తను చాలా హర్ట్ అవుతున్నట్టుగా మనకి తెలుస్తోంది. అంటే పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు కలుస్తానని చెప్పినా సరే కలవకపోవటం, ఈలోగా సీట్లు ప్రకటించడం కూడా తను ఒక విధమైన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ప్రకటించేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పొత్తు విషయంలో చంద్రబాబు నాయుడు ఆ టైంలో జైలు ఉండటంలో, రాజమండ్రి టైంలో కలుస్తానడం నిజమే. కానీ ఆయన ఉన్న బిజీలో ఆయన కలవలేకపోయారు. అది ఏదైనా ఒక జూనియర్ కాబట్టి, ముద్రగడ పద్మనాభం గారు సీనియర్ కాబట్టి కలవలేకపోవడం అయితే ఆయన తప్పవచ్చు. కానీ ఏ రోజుకైనా సరే ముద్రగడ పద్మనాభం నేను కలవద్దు, కానీ నేను కూడా ఇప్పుడు కలవనని ఆయన ఏ రోజు ప్రకటించలేదు. ఏదో ఒక్క రోజు వెళ్తారు, ఆయన బిజీ షెడ్యూల్లో ఉన్నారు కాబట్టి. కానీ పవన్ కళ్యాణ్ గారు అనేది ఇప్పుడు మన కులం కోసం పనిచేయట్లేదు కదండి, ఆయన ఆశయం కోసం ఆయన పనిచేస్తున్నారు. ఆయన ఆశయం కావాలి మనకు పవన్ కళ్యాణ్ గారిది. తప్పకుండా కలుస్తారా విషయంతో పవన్ కళ్యాణ్ గారు అయితే ఇటువంటి విషయాల్లోని ఎవరిని విడగొట్టుకుని వెళ్ళే రకం అయితే పవన్ కళ్యాణ్ గారిది కాదు. అందరినీ కలుపుకుని వెళ్ళే రకం పవన్ కళ్యాణ్ గారిది. పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమమే కావాలి కాబట్టి పార్టీలతో ఆయన అతీతం. ఆయన జనం మనిషి. పవన్ కళ్యాణ్ గారు జగన్ మనిషి. ఇప్పుడు జనం మనిషి ఒక జనం వచ్చు ఆయనతో కలుస్తున్నట్టు ఎప్పుడు విరుద్ధం కాదు ఆయన. కానీ ముద్రగడ పద్మనాభం ఆయన ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఆయన ఇప్పుడు బిజీ షెడ్యూల్ ప్రజలు ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర రావడం, పొత్తు విషయంలో సీట్లు సర్దుబాటు ఇవి ఉండడం వల్ల ఏంటంటే కొద్దిగా
ఇది డిలే రావడం అయితే కరెక్టే, కానీ తొందరలోనే కలుస్తారని మేము ఆశిస్తున్నాం. అలాగే ముద్రగడ పెద్ద ఆయన కూడా కొద్దిగా కులం బట్టి నిజాన్ని బట్టి ఇప్పుడు ఆయన కూడా మాకు కొద్దిగా సహకారం చేసి ఇటువంటివన్నీ చిన్న చిన్న విషయాలు పెద్దలాలు ఎంతో అనుభవం ఉన్నోళ్ళు. పవన్ కళ్యాణ్కి ఆయన సలహాలు ఇచ్చే మనిషి కానీ పవన్ కళ్యాణ్ సలహా తీసుకునే మనిషి కాదు కదా. ఆయన కూడా పెద్ద మనసు తీసుకొని ఇంకా కొద్దిగా ఎలక్షన్ ముందుగా ఎప్పుడు ఏదో రోజు కలుస్తారని ఆశిస్తున్నాం మేము కూడా. అలాగే మనకు ముద్రగడ పద్మనాభం కూడా మాతో కలిస్తే ఇంకా బాగుంటుంది, మాకు అనేసి బలం చేకూరుస్తుంది. మా కులానికైతే మాత్రం రాష్ట్రానికైతే మాత్రం బాగుంటుంది అని ఆశిస్తున్నాం సార్. అంటే ఇప్పుడు మనం లేఖను నిశ్చితంగా పరిశీలిస్తే దాదాపు 80 సీట్లు ఎక్స్పెక్ట్ చేశాము, పవర్ షేరింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేశాము, కలిసి వెళ్దాం అనుకుంటున్నామని చెప్పి చిన్న ఆవేదన అయితే, చాలా చిన్న ఆవేదన అని చెప్పొచ్చు, పెద్ద ఆవేదన అనే చెప్పాలి, ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో దీన్ని మనం ఏ విధంగా చూడవచ్చు? కేవలం 24 సీట్లకే పరిమితం అవడం సార్, ఇప్పుడు 24 సీట్లకి పరిమితం కాదు సార్. మనకి సీట్లు అనేది కాదు సార్, మనం గెలవడం ముఖ్యం. ఎన్ని సీట్లు తీసుకున్నామని కాదు, ఎంతవరకు మనం రిజల్ట్స్ తేగలమని ముఖ్యం. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించారు. ఇప్పుడు లాస్ట్ టైం 150 సీట్లకు మనం పోటీ చేయగలిగాము. ఇప్పుడు అదే ముద్రగడ పద్మనాభం గారు మన కాపు కులమే కదా. అంటే నేను ఇంకోలా మాట్లాడుతున్నాను అనుకోవద్దు మీరు. మరి అప్పుడు 175 సీట్లలో ఎందుకు కనీసం మనం ఒక 10 అయినా సరే సంపాదించుకోలేకపోయాం మనం కులం ఆధారంగా సంపాదించుకోలేకపోయాం. అది ఆలోచించి అన్ని సీట్లకు మనం పోటీ చేసాము, ఏమీ చేయలేకపోయాము. కనీసం ఎదుటి ప్రత్యర్థి గట్టి ప్రత్యర్థి కాబట్టి కనీసం మనం ఇప్పుడు కలిసి వెళ్తేనే ఒక మనిషి కలిసి వెళ్తేనే సాధించగలన్న దీంతో ఆయన దానికి సర్దుబాటు అయ్యారు. ఎందువల్ల అనుభవం వస్తుంది. అనుభవం వచ్చినప్పుడు ఇప్పుడేముంది, బాగా తెలుసుకుంటారు పవన్ కళ్యాణ్ తర్వాత 150 సీట్లకు మనం వెళ్దాం, కులాన్ని కలుపుకొని వెళ్తాం. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం అంటే రాష్ట్రంలో ఉన్న కాపులంతా కలుపుకొని వెళ్తారు. వెళ్ళకపోవడానికి ఆయనకి ఈయనకి ఏమైనా ముద్రగడ పద్మనాభానికి ఈయనకి ఇంటర్నానికి ఏం లేవు కదా, వెళ్తారు, కంపల్సరీగా వెళ్తారు సార్. అటువంటి విషయంలో ముద్రగడ పద్మనాభం గారు అంత ఆవేదన చెందాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు అందరికీ ఇదిగానే ఉంటారు. ఇప్పుడు 24 సీట్లు స్ట్రైక్ రేట్ కావాలి మనకి, 24 గెలుద్దాము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా, అంటే మనకు 100% అక్కడ మనం గెలిచి తీరుతామని చెప్పి ఒక ధీమాను అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మనం అనుకున్నట్టు, మీరు అనుకున్నట్టు, జనసేన పార్టీ అనుకున్నట్టు అంతా జరిగితే పవర్ షేరింగ్ ఉంటుందని అనుకుంటున్నారా పవన్ కళ్యాణ్? కంపల్సరీగా ఉంటుంది సార్, ఎందుకు ఉండదు. మనము ఇచ్చింది తక్కువైనా గెలుపు చూపించామనుకోండి, మనం విజయాన్ని మనం చూపించామంటే మనకు పవర్ షేరింగ్ ఎందుకు ఉండదు సార్. ఇప్పుడు లాస్ట్లో ఇప్పుడు 100 సీట్లు తీసుకొని ఒకటే గెలవకుండా ఉండడం అంటే 24 సీట్లు తీసుకొని 4 సీట్లు గెలిచినా సరే మనకి పవర్ పెరుగుతుంది కదా. ఇస్తారనుకుంటున్నారా పవర్ షేరింగ్? పక్కాగా పక్కాగా ఇస్తారు సార్. ఇప్పుడు ఆయన ఆపదలో ఉండేటప్పుడు పవన్ కళ్యాణ్ ఈరోజు ఒక ఆపద బాంధవుడు ఇలాగ వెళ్ళి ఆదుకున్నాడు సార్. ఈరోజు కంపల్సరీగా సార్, 100%. ఎందువల్లంటే బాబుని కూడా మనం చూస్తున్నాము, ఇతరులు కూడా చూస్తున్నాం. బాబు 10 మందికి మన పవన్ కళ్యాణ్ సాయం చేసేవాడు కనుక సాయం చేసేది నరికేవాడు కాదు బాబు కూడా. అందువల్ల ఏంటంటే బాబు కూడా కంపల్సరీ పవర్ స్టార్కి ఆయన ఆ మాత్రం స్థానాన్ని ఇస్తాడు అని మేము మాత్రం 100% ఆశిస్తున్నాం. ఏపీ రాజకీయాల్లో జనసేన ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తుందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేత జనసేనకు అధినేత పవన్ కళ్యాణ్కు ఒక లేఖ రాయడం అయితే జరిగింది. ఆ లేఖ సారాంశం ఏంటంటే 80 సీట్లు పవర్ షేరింగ్ ఉంటుందని భావించాను, 24 సీట్లకే పరిమితం అయిపోయింది, ఆ హామీ నెరవేర్చలేదని చిన్న ఆవేదన ఒకటి ఉంది. తర్వాత తనను కలవట్లేదు పవన్ కళ్యాణ్, అంటే నాకు ఆ వాల్యూ లేదా అని చెప్పి ఆవేదన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి. దీనికి ఏమంటారు? బహుశా బిజీ షెడ్యూల్లో కలవలేదేమో అనుకుంటాను. పవర్ షేరింగ్ అన్నారు కదా, సీట్ల కోసం 80 నుంచి 60 లోపైనా ఇవ్వాలి సార్. ఎందుకంటే జనసేన మీద చాలామంది ఓపిక పెట్టుకొని ఉన్నారు. మరి 24 అంటే తీసుకోలేకపోతున్నారు వాస్తవంగా చెప్పాలండి సార్. అది ఒక 60 నుంచి 50 అయినా ఇస్తే వైసీపీని ఎదుర్కొనే సత్తా అయితే ఉంటుంది. వైసీపీ ఓడిపోవడం అయితే కన్ఫర్మ్. పవన్ కళ్యాణ్ అంటే ఇదే సబ్జెక్ట్ పైన మాట్లాడుతూ తను ఏమంటున్నారంటే, గతంలో మనం ఎక్కువ సీట్లు తెచ్చుకొని లేదంటే అంటే నన్ను గెలిపించుకొని ఉండున్నా మనం ఏదో అడగడానికి ఛాన్స్ ఉండేది, బట్ ఇప్పుడైతే అడగడానికి ఛాన్స్ లేదు, మనకి ఆ అవకాశం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆయన కూడా అంటున్నారు, నా జన సైనికులు నన్నే ప్రశ్నిస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు. ప్రశ్నించడం కాదు సార్, అంటే పవన్ కళ్యాణ్ మాకేమనిపిస్తుంది సార్, మా నాయకుడు కూడా సీఎం అవ్వాలి, ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు. ఏంటంటే ఇది కౌలు రైతులకి 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు. అవి సినిమాలు తీసి నుంచి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసుకునే ఉంటున్నాడు, హెల్ప్ చేసిన మనస్తత్వం.
అతను కూడా మాకు అంటే వీళ్ళ మీద బెటర్గా చేస్తాడని మా ఆలోచన సార్ 100% అందరూ. కాకపోతే జనాలు కొద్దిగా అర్థం చేసుకొని జనసేనకు సపోర్ట్ చేసి ఓటేస్తే మట్టుగా అసెంబ్లీలోకి వెళ్ళారని ఇంకా దారుణంగా ఉంటుంది. కాకపోతే సార్ ఏం ఆలోచిస్తున్నారంటే ఫస్ట్ మన బలం అసెంబ్లీలో చూపిద్దాం అని లెక్కల్లో ఆలోచిస్తున్నారు అనుకుంటున్నాను సార్. అంటే ఇప్పుడు ఈ 24 సీట్లలో ఎక్కువ సీట్లు గెలిచింది అంటే 24 సీట్లలో 24 గెలవాలంటే ఎవరికైనా కొద్దిగా కష్టమే. ఒక 50 ఇచ్చారనుకో సార్ 35 కన్ఫర్మ్ గెలుస్తామని గ్యారంటీ ఉంటుంది సార్. 24తో ఫైట్ చేయాలంటే మరి కొద్దిగా అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను సార్. 24 అంటే 24 గెలవాలంటే అది ఒకసారి అందరూ ఆలోచించిన విషయం. 24 కాదు 24లోనే మెజారిటీ సీట్లు గెలిచారనుకుందాం, అప్పుడు పవర్ షేరింగ్ ఉంటుంది అనుకుంటా. పవర్ షేరింగ్ ఎక్కడ ఉంటుంది సార్? ఎలాగిస్తారు? 24లోను ఒక 15 గెలిచారు అనుకో పవర్ షేరింగ్ ఎలాగిస్తారు సార్? ఎవరు టీడీపీ కష్టకాలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆపద్ బాంధవుల్లా కాపాడాడు కదా, ఆ సింపతితో ఏమైనా పవర్ షేరింగ్ అవకాశం ఉంటుందంటారు? పవర్ షేరింగ్ అయితే ఉండదు సార్. అంటే పవర్ షేరింగ్ ఎవరు ఇది చేస్తాం అది చేస్తాం అని హామీలు అయితే ఇస్తారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్. పవర్ షేరింగ్ అయితే ఏమి ఇవ్వరు. సో ప్రెసెంట్ జనసేన పార్టీకి సంబంధించి ముద్రగడ పద్మనాభం లేఖ అనేది చాలా చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖ సారాంశంలో పద్మనాభం గారు తన ఆవేదనను అయితే వ్యక్తపరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీన్ని ఏ విధంగా చూడవచ్చు సార్? ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ సాగుతున్నారండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగుండాలని చెప్పేసి ఏ త్యాగానికైనా తను అనుకూలంగా మలుచుకొని ఈసారి పదవిని కాకుండా ప్రజలు బాగుండాలని చెప్పేసి పొత్తుని కలుపుకుంటూ వెళ్ళడం జరిగింది. ఈ పొత్తు భాగంలోనే 24 సీట్లు పోటీ చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్న ఈ తరుణంలో ఈ ముద్రగడ పద్మనాభం గారు ఇలా చేయడం అనేది మాకు కొంచెం బాధ అనిపించింది. ఎందుచేతంటే కళ్యాణ్ గారు చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. ఈ ఎలక్షన్ హీరింగ్లో సభలని చెప్పేసి ఇవారి అని చెప్పడం బిజీగా ఉండడం వల్ల కలకపోవచ్చు. కానీ అంత పెద్ద వ్యక్తి అయి ఉండి కూడా అతను అలా అనడం మాకు కొంచెం బాధ అనిపించింది. నిజంగా అతను కాపు నాయకులకు కానీ కాపు ప్రజలకు కానీ న్యాయం చేయాలనుకునే వ్యక్తి అయితే కళ్యాణ్ గారిని ఏదో విధంగా ఇండైరెక్ట్గా లేకుంటే డైరెక్ట్గా అతను కూడా కలిసి ఉండి ఇద్దరు కూర్చొని సమిష్టిగా మాట్లాడుకొని ఉంటే ప్రజలకి అలాగే కాపు నాయకులకు కూడా న్యాయం జరిగి ఉండేది. కళ్యాణ్ గారు మీరు చూసుంటారు, మొన్న తాడేపల్లిగూడెంలో చాలా ఆవేదనగా మాట్లాడారు. ప్రజలు అణచివేయబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి తరుణంలో అతను ఇలా చేయడం అనేది కొంచెం బాధ అనిపించిందండి మాకైతే. సో ఇలాంటివి ఏమైనా ఉంటే చర్చనీయాంశాన్ని ఇండైరెక్ట్గా మాట్లాడుకొని ఉంటే ఇంకా బలంగా ముందుకెళ్ళి సాగునేమో. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను కలుస్తాను అని చెప్పి ముద్రగడ గారికి చెప్పడం జరిగింది. కానీ సీట్లు ప్రకటించిన తర్వాత కూడా ఇప్పటికీ కలవకపోవడం ఏ విధంగా చూడవచ్చు? సార్ నాకు తెలిసి అయితే పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా ముద్రగడని కలుస్తానని అయితే చెప్పలేదండి. మధ్యవర్త నాయకులు కొంతమంది కలుస్తారని చెప్పడం జరిగిందండి. కళ్యాణ్ గారు అయితే ఏ రోజు కూడా ఏ ప్రెస్ మీట్లో కావచ్చు ఎప్పుడు కూడా ముద్రగడ గారు నేను కలుస్తానైతే ఏ ఒక్క సందర్భం కూడా చెప్పడం అయితే జరగలేదండి. సో కళ్యాణ్ గారు కలవడం కూడా మేము కూడా కలవాలనుకున్నాం. యాజ్ ఎ ప్రజలుగా కావచ్చు నాయకులుగా కావచ్చు కలిస్తే మంచిది, ఒక బలమైన నాయకుడు ఇందులో మా పార్టీతో కూడా కన్వర్ట్ అయితే ఇంకా మాకు మంచి అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో మేము అనుకున్నాం. అయితే కళ్యాణ్ గారు ఉండే బిజీ షెడ్యూల్ అండి. చాలా అతను ఈరోజు సినిమాలు కావచ్చండి, వాళ్ళ ఫ్యామిలీని కావచ్చు అన్నిటిని కూడా దూరం పెట్టి ప్రజలు బాగుండాలని చెప్పేసి నానా చాలా ఇబ్బందులు పడుతూ అన్ని ఇబ్బందుల్లో కూడా ఈ రాజకీయాన్ని నడిపించుకెళ్తున్నారంటే ఒకసారి మనం కూడా ఆలోచించాలండి. ఒక గల్లీ లీడర్గా నేను కూడా అనుకుంటానండి. నాకు ఉంటుంది ఆవేదన, కళ్యాణ్ గారు మాతో ఇంటెక్ట్ అవ్వలేదు, మాతో మాట్లాడలేదు మేము అనుకుంటాం. కానీ అతను ఎంత బాధపడుతున్నాడు, ఎంత ఆవేదన చెందుతున్నారు అని కూడా పెద్ద నాయకులు కూడా ఆలోచించి ఉంటే ఇంకా బాగున్నదని నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు ముద్రగడ గారు జనసేనకు దూరం అయినట్టుగా మనకి ఈ లేఖ ద్వారా స్పష్టమవుతోంది. ఇది జనసేనకు ఇబ్బందికర పరిస్థితి సార్. ఒకటండి, ఈ రాజకీయంలో సీట్ల సర్దుబాటులో కొంతమందికి అసంతృప్తి ఉండొచ్చు, కలవలేదనే బాధ ఉండొచ్చు. అంత మాత్రాన ఆ ముద్రగడ గారు పవన్ కళ్యాణ్ వ్యతిరేకం అనుకోవడం నేనైతే అనుకోవట్లేదండి. అలానే జనసేనకి ఇదేదో హాని జరుగుతుంది అయితే అనుకోవట్లేదు, మేమైతే అనుకోం. చూద్దాం ఈ 2-3 రోజుల్లో కళ్యాణ్ గారు స్పందించి ఒకవేళ కలిస్తే ఇంకా బాగుంటుంది, ప్రజలు కూడా బాగుంటారు. ఎందుకంటే మంచి చేయాలనే ఒక మన ఆలోచన ఉండేటప్పుడు అందరిని కలుపుకుంటూ వెళ్ళాలని కళ్యాణ్ గారు కూడా ఉందండి. కాకపోతే చిన్న పనుల వల్ల ఇబ్బందులు జరగడం వల్ల జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ మీడియా ముఖంగా నేనైతే ఒకటే చెప్తున్నానండి, ముద్రగడ గారు చాలా పెద్ద నాయకులు,
ప్రజల కోసం ఆలోచించే నాయకులు, అలాగనే కులం కూడా బాగుండాలని ఎంతో తపన పడే నాయకులు కాబట్టి మీరు కూడా ఒక వింతగా ఆలోచన చేసి కళ్యాణ్ గారితో ఇండైరెక్ట్గా ఒకసారి ఫోన్లో మాట్లాడడమో లేకపోతే ఏదో చేస్తుండి ప్రజలు బాగుండాలనే ఆలోచన మీకుంటే మీరు అందరూ కలిసి చేస్తారని నేనైతే సభాముఖంగా ముద్రగడ గారికి నేను కోరుకుంటున్నానండి. ఏపీ ఎన్నికల్లో జనసేన చాలా కీలక పాత్ర పోషిస్తోంది. అనుకున్నట్టుగా 24 స్థానాలు గెలుపొందడం కానివ్వండి, బలమైన ఇది ఇవ్వటం కానివ్వండి. సో పవర్ షేరింగ్ ఉంటుందని భావిస్తున్నారా? సార్, మాకు వచ్చిన సమాచారం ప్రకారంగా అయితే కళ్యాణ్ గారు 24 సీట్లు తీసుకున్నారంటే డెఫినెట్గా గెలిచే వారినే ఆ స్థానాల్లో నిల్చోబెడుతున్నారండి. మీరు చూసుంటారు, కళ్యాణ్ గారు 24 సీట్లలో 5 సీట్లు మాత్రమే ప్రకటించారు. మిగతా 19 సీట్ల పైన అతను చాలా పెద్ద సర్వే చేస్తున్నారండి. ఆ సర్వేలో ఎవరైతే 99.9 స్ట్రైక్ రేటింగ్ ఉంటుందో వాళ్ళని మాత్రమే క్యాండిడేట్లుగా అనౌన్స్మెంట్ చేస్తారు. సో మేమైతే 24 విన్ అయ్యి చూపిస్తాం. మీరు అంటున్నారు కదండి పవర్ షేరింగ్ అనేది. ఆ పవర్ షేరింగ్ 24 సీట్లు వస్తే పవన్ కళ్యాణ్ డెఫినెట్గా సీఎం అవుతారండి. సీఎం అయిన తర్వాత మేము చెప్తామండి ఈ జనసేన పార్టీ బలగం ఏంటనేది. ఆ రోజు మేము కంపల్సరీగా మీ మీడియా ముఖ్యంగా మేము వచ్చి మేము చెప్తామండి.